వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను సింగర్ FM 2250 బాబిన్లోకి ఇంకా మిషన్లోకి దారం ఎలా ఎక్కించాలన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే బాబిన్లోకి దారం ఎలా ఎక్కించాలో చూసేద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను దారపు రీల్ని ఇక్కడ మిషన్కి ఇలా స్టిక్లా ఉంది కదా, దాంట్లో పెడుతున్నాను. దాన్ని అయితే స్పూల్ పిన్ అంటారన్నమాట. అందులో పెట్టిన తర్వాత దారాన్ని పైనుంచి తీసుకురావాలి, కింద నుంచి కాకుండా ఎప్పుడు దారాన్ని పైనుంచి తీసుకోవాలి. ఇలా పైనుంచి తీసే ముందు ఇక్కడ చూడండి, నేను ఒక 2 స్పూల్ హోల్డర్స్ని చూపిస్తున్నాను. ఈ 2 ఏంటి అంటే, ఇక్కడ పెద్ద సైజ్ది నేను పెడుతున్నాను కదా, ఇది దారం అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండటానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను పెట్టిన పెద్దది అయితే మీరు కొంచెం లావుగా ఉన్న దారపు రీళ్ళు పెడతారు కదా ఎంబ్రాయిడరీకి, అలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి చిన్న సైజు చూపిస్తున్నాను చూడండి, అదైతే ఇప్పుడు నేను పెట్టిన చిన్న సైజు దారపు రీళ్ళకైతే సరిపోతుంది అన్నమాట. నేనైతే ఇప్పుడైతే ఇదే పెడుతున్నాను. మీరు ఎంబ్రాయిడరీ అవి ఏవైనా చేసుకునేటప్పుడు ఇలాంటి పెద్ద సైజు అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే నేను చిన్నది పెట్టాను కదా. ఓకే, ఇప్పుడైతే చూడండి, దారాన్ని మనం పైనుంచే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న హుక్లా ఉంది కదా, అక్కడ మనం అందులోంచి తీసుకురావాలన్నమాట. అక్కడ మీకు 1 అనే నెంబర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న వీల్ టైప్లో ఉంది కదా, ఇప్పుడు అందులో నుంచి మనం దారాన్ని ఇలా రైట్ సైడ్కి తీసుకురావాలన్నమాట. ఇలా తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని బాబిన్ అంటారన్నమాట. ఈ బాబిన్కి కన్నాలు అయితే ఉంటాయండి. అక్కడక్కడ మనకి ఒక కన్నం అయితే సరిపోతుంది. సెంటర్లో నుంచి అంటే మధ్యలో నుంచి మనం దారాన్ని పైన ఉన్న కన్నంలో నుంచి బయటకు తీసుకురావాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మధ్యలో నుంచి దారాన్ని మనం పైన సైడ్ ఉన్న హోల్లో నుంచి బయటికి తీసుకురావాలి. ఇక్కడ మీరు నేను చెప్తున్నది వింటూ వీడియోను కూడా చూడండి, ఎక్కడ స్కిప్ కాకుండా. ఇక్కడ నేను ఆల్రెడీ మెరూన్ కలర్ దారం అయితే ఎక్కించాను, కానీ మీకు కనిపించడం కోసం ఇప్పుడు బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు దారం అనేది వచ్చింది కదా, ఆ కనీసం దారాన్ని ఒక 2 ఇంచెస్ అయినా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, దీన్ని బాబిన్ విండర్ అంటారన్నమాట. అందులోని మనం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి 2 అని నెంబర్ ఉంది. ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని మనం రైట్ సైడ్ మూవ్ చేయాలన్నమాట. చూడండి ఇలా. అదే మనం లెఫ్ట్ సైడ్లోనే ఉంచుకొని బాబిన్లో దారం ఎక్కిద్దాము అంటే అవదండి, ఎక్కదుమాట. ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టెప్ తర్వాత రింగ్లో నుంచి ఇలా మనకి దారం అనేది రావాలి. బాబిన్ విండర్కి మనం పెట్టుకోవాలన్నమాట. తర్వాత రైట్ సైడ్కి పెట్టాలి. బాబిన్ విండర్ అనేది మనకి రైట్ సైడ్లో ఉన్నప్పుడు మిషన్ సూది అనేది మనకి మూవ్ అవ్వదన్నమాట. మనం వీల్ తిప్పినా కూడా మిషన్ సూది అనేది మూవ్ అవ్వదు. కావాలంటే చూడండి, నేను ఒకసారి తిప్పుతున్నాను, మిషన్ సూది మూవ్ అవ్వటం లేదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీ స్టిచ్చింగ్ అది అయిపోయిన తర్వాత మీరు బాబిన్ విండర్ని రైట్ సైడ్లోనే పెట్టుకోండి. అదే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్లో పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు స్టిచ్చింగ్ అనేది పడట్లేదు అని చెప్పి బలవంతంగా హ్యాండ్ వీల్ని తిప్పితే మాత్రం సూదైతే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలామంది తప్పు చేస్తుంటారండి, అందుకే ఇంతసేపు చెప్పాను. ఇప్పుడైతే చూడండి, నేను పెడల్ మీద కాలు పెట్టాను. తర్వాత ఇప్పుడు మెయిన్ స్విచ్ బటన్ ఆన్ చేసిన తర్వాత మిషన్కి ఉన్న పవర్ బటన్ కూడా నేను ఆన్ చేస్తున్నాను. చూడండి, లైట్ అనేది వెలిగింది. ఇప్పుడు మనం ఇందాక నేను 2 ఇంచెస్ వరకు చిన్న దారం ఉంచమన్నాను కదా బాబిన్కి, అది పట్టుకుంటూ పెడల్ని నెమ్మదిగా తొక్కాలన్నమాట. 1 సెకండ్ పట్టుకుంటే చాలండి, తర్వాత వదిలేయచ్చు. చూడండి, నేను ఇక్కడ వదిలేసాను, బాబిన్లోకి దారం అనేది వెళ్తుంది. మీకు ఎంత కావాలంటే అంత దారం బాబిన్లోకి ఎక్కించుకోవచ్చు. మీకు వద్దు అనుకున్నప్పుడు పెడల్ని నెమ్మదిగా వదిలేసేయండి. మీకు ఫుల్గా కావాలి అంటే పెడల్ని తొక్కుతూ ఉంటే అది ఫుల్గా అయిపోయిన తర్వాత అది అంతలోదే కట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం ఎక్కించుకున్న తర్వాత దీన్ని లెఫ్ట్లోకి పెట్టుకున్న తర్వాతే నేను ఓపెన్ చేశాను. ఓకే, మీరు కూడా అలానే చేయండి. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేయట్లేదు, అందుకనే రైట్లో ఉన్నప్పుడే మూవ్ చేశాను, దాన్ని తీసేసాను అన్నమాట బాబిన్ని. ఇప్పుడు దీన్ని పైన ఉన్న ఇందాక 2 ఇంచెస్ని మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, దాన్ని ముందుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాబిన్ కేసులోకి
బాబిన్ని ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూపిస్తున్నాను. ఇదైతే అందరికీ తెలిసిందే, కానీ నేను ఒక్కసారి చూపిస్తున్నాను. దారం అయితే ఇలా ఎప్పుడు పై సైడ్కే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూడండి, బాబిన్ కేస్కి ఒక చిన్న కట్ లాగా ఉంటుంది. ఆ కట్ అయిన మధ్యలో నుంచే మనం బాబిన్ దారాన్ని బయటకు తీసుకురావాలన్నమాట. దారం అలా పట్టుకొని ఆ మధ్యలో నుంచి తీసుకొని రెక్టాంగిల్ షేప్ హోల్లా కనిపిస్తుంది కదా ఇక్కడ, ఆ హోల్లో నుంచి మనం బయటకు తీసుకురావాలి. తీసుకువచ్చిన తర్వాత మనకి ఒకసారి లాగి చూస్తే అది మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ టైట్గా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి పోగు కుట్టు అనేది రాకుండా మంచిగా వస్తుంది కుట్టు అనేది. ఓకే, ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి నేను బాబిన్ కేస్లోకి ఒకసారి పెట్టి చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ అన్ని నార్మల్ మిషన్స్ లానే నార్మల్గానే పెట్టుకుంటాము. ఓకే, ఇది పెట్టేశాను కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ అయితే మిషన్లోకి దారం ఎలా ఎక్కించాలో చూపిస్తాను చూడండి. ఇదైతే మనకి ఇందాక 1 నెంబర్ అని చెప్పాం కదా, ఆ హుక్ వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత ఇందాక చిన్న వీల్లో నుంచి పెట్టాం కదా మనం, ఆ వీల్ కిందన ఒక వైట్ కలర్ది ఉంది చూడండి, దాని కింద నుంచి మనం తెచ్చుకోవాలన్నమాట. అంటే ఆ వీల్లో నుంచి తీసేసి దాని కింద నుంచి దారాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు గీతలా కనిపిస్తుంది కదా, ఆ గీతలో నుంచి మధ్యలో నుంచి మనం పైకి తీసుకురావాలి. ఇప్పుడు మరలా కింద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ప్రతిదీ నెంబర్ వైజ్గానే ఉంటుంది, మీరు ఆ నెంబర్స్ చూసి కూడా పెట్టుకోవచ్చండి. మొత్తం 5 స్టెప్స్ అని నెంబర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ యూటర్న్ తీసుకొని కిందకి రావాలన్నమాట. దానికన్నా ముందు యూటర్న్ తీసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ వీల్ని తిప్పితే అక్కడ ఒక చిన్న లివర్ అనేది ఉంటుంది. ఆ లివర్లో నుంచి చివరి వరకు వచ్చేలాగా దారాన్ని తీసుకొని మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఇప్పుడు కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి సూదికి పైన ఒక చిన్న వంపులాగా ఉంటుందన్నమాట. ఆ వంపులోకి దాన్ని ఎక్కించాలి. అంటే చూడండి, ఇక్కడ నేను వేలు పెట్టి ఇలా కొంచెం నొక్కగానే అందులోకి ఈజీగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం సూదిలోకి దారం ఎక్కించడమే. చివరిగా అయితే కన్నం అనేది సూదికి చివరిలో ఉంటుంది. అది మనకి మన సైడ్కే ఉంటుందండి, మన సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి కనిపిస్తుంది అన్నమాట. అంటే మనం ఫ్రంట్ నుంచి దారాన్ని ఎక్కించాలి బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా. ఓకే, ఇప్పుడు దారం ఎక్కించిన తర్వాత మనం బాబిన్లోంచి కూడా దారం తీయాలి కదా. అది ఎలాగో చూడండి. మనం హ్యాండ్ వీల్ని మూవ్ చేస్తే ఆ పైనుంచి వచ్చిన దారాన్ని మనం ఒక చేత్తో పట్టుకొని హ్యాండ్ వీల్ని మూవ్ చేస్తే కింద ఉన్న దారం మనకి పైన దారంతో అటాచ్ అయ్యి వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మనం చేతితో లాగితే కొంచెం కనీసం ఇది పైనుంచి వచ్చిన దారం, కింద బాబిన్ నుంచి వచ్చిన దారం కనీసం ఒక 5 to 6 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. ఇది కూడా మనం ఎక్స్ట్రాగా ఎప్పుడు పెట్టుకోవాలి. ఆ రెండింటిని కలుపుకొని మనం బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఈరోజు వీడియోలో అయితే బాబిన్లోకి మిషన్లోకి దారం ఎలా ఎక్కించాలి అన్నది నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో నాకు రాస్తే నేను చెప్తానండి. అలానే ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.